లెట్స్ వెల్కమ్ రోహిణి గారు. రోహిణి గారు ప్లీజ్ వెల్కమ్. బంతి పుల్ల జానకి జానకి నికంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓకే మరి మన ఫస్ట్ పార్టిసిపెంట్ రోహిణి గారు వచ్చేసారు. హాయ్ రోహిణి గారు, ఎలా ఉన్నారు? అక్కడి నుంచి చాలా ఉత్సాహంగా వచ్చారు. ఉత్సాహంగా డాన్స్ చేసుకుంటూ ఎనర్జెటిక్ గా వచ్చారు. నీరసం వచ్చేసింది అక్కడి నుంచి లేదు కదా? సో ఈ రోజు మీరే ఫస్ట్ పార్టిసిపెంట్, అంటే ఈ అభిరుచి శ్రీమతి వంటల పోటీకి మీరే ఫస్ట్ పార్టిసిపెంట్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ఇది సక్సెస్ఫుల్ గా అవ్వాలి. నాకని కాదు, ఎవరికి వచ్చినా సంతోషపడతాను. అలా కాదు, నాకే రావాలి అన్ని చాలా కాంపిటేటివ్ పోటీ మాత్రం బాగా చేస్తాను నాకు రావాలని. అదే ఇంకెవరికి వచ్చినా సరే నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. సో మరి రెడీ అండి వంట చేయడానికి? రెడీ మేడం. ఇవాళ ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే. సో మీరు చక్కగా వంట చేసేస్తే మేబీ ఫైనల్స్ దాకా కూడా మీరే విన్నర్ అయిపోవచ్చు. చూస్ చేసుకుని చక్కగా చేసేసేయండి. ఇంతకీ ఏం చేయబోతున్నారు ఈ రోజు? జంతికల పాయసం అండి. జంతికల పాయసం. జంతికలు హాట్ కదా, స్వీట్ జంతికల. జంతికలతో మిక్స్ చేసి వెరైటీగా స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్టింగ్ రెసిపీ స్వీట్ బాగుంది, అది కూడా వెరైటీ స్వీట్. చూద్దాం మరి. ఓకే, మరి జంతికల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జంతికల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. రోహిణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా స్టవ్ వెలిగించేద్దామా? ఫస్ట్ నెయ్యి వేస్తున్నానండి. సో డ్రై ఫ్రూట్స్ అవి ఏమైనా వేయించుకోవాలా? కొబ్బరి ముక్కలు, తర్వాత జీడిపప్పు. సో ఈ ప్యాన్ కూడా పెట్టేసుకుందాము. ఇందులో మిల్క్ వేసుకోవాలి. పాలు పోసుకుంటున్నారా? సో ఈ పాలు అంటే బాగా మరగాల లేకపోతే మామూలుగా కాగితే చాలా కొద్దిగా వచ్చే వరకు మరిగితే చాలండి. ఓకే. పచ్చి కొబ్బరికాయ అండి, చిన్న చిన్న పీసెస్ గాను కట్ చేసుకొని అది నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. జంతికలు ఎలా చేసుకుంటారు? జంతికలు అంటే పిండి, అది రైస్ పౌడర్ ఉంటుంది కదా, అందులో వాటర్ యాడ్ చేసి అది కలిపేసి జంతికలు కొట్టుకున్న పెట్టి బాయిల్ అవుతున్న మిల్క్ లోని దీంట్లో ఉడికించుకోవాలి. అవునండి. ఓకే. ఈ పాలు చూడండి సిమ్ చేయాలండి. ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు ఏమైనా వేసుకోవాలా దీంట్లో? ఏం లేదండి, ఇది ముందు ఇదే వేసుకోవాలి జంతికలు. ఇప్పుడు అది పిండి కలుపుకోవాలా మీరు? పిండి కలుపుకోవాలండి. చాలా ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఫస్ట్ ఇది తీసేసేయండి బౌల్. ఓకే, సో ఎండు కొబ్బరి వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ జీడిపప్పు వేసేస్తారా? పిండి కలుపుకుంటాం, వాటర్ కావాలి. ఇప్పుడు మీరు దాంతో డైరెక్ట్ ఇందులో వేస్తారా? ఈ ప్యాన్ అట్ మారుస్తాను మీకు వీలుగా. ఇవి నేను వేయించుకుంటాను. సో ఇప్పుడు కలిపేసిన బియ్య పిండిని పాలల్లో మీరు జంతికల్లాగా చుట్టేస్తున్నారు. ఈ జీడిపప్పు తీసేస్తున్నాను రోహిణి గారు. ఓకే అండి. జీడిపప్పు కొబ్బరి 2 కూడా వేయించేసుకున్నాం. ఇది కొద్దిగా ఉడకాలి, కొంచెం టైం పడుతుంది. ఉడకాలి కాబట్టి ఆలోపు ఒక చిట్కా చెప్పేసుకున్నాం. బెటర్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి మన పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మీ పేరండి? నా పేరు అనురాధ అండి. అనురాధ గారు చిట్కా చెప్పండి. అరటికాయలు కోసేటప్పుడు చేతులు నల్లబడకుండా ఉండాలంటే నిమ్మరసం చేతికి రాసుకుంటే నల్లబడకుండా ఉంటాయి, జిగురు కూడా అంటుకోకుండా ఉంటుంది. అరటికాయలు కోసేటప్పుడు ఓకే. అరటికాయ కట్ చేసుకునేటప్పుడు చేతులు నల్లబడకుండా ఉండాలి అంటే చేతులకి కాస్త నిమ్మరసం రాసుకోండి. అలా రాసుకుంటే అరటికాయ జిడ్డు కూడా అంటుకోకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. అనురాధ గారు మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రోహిణి గారు చూడండి, అది ఉడికాయేమో. ఇది బాయిల్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేయండి. సో దీనికి సరిపడా పంచదార. సరిపడా పంచదార. సో ఇప్పుడు ఆ పంచదార కరిగితే ఇంక మనకి రెడీ అయినట్టేనా? యాలకుల పొడి. యాలకుల పొడి అండి. ఓకే. పంచదార కరిగింది కొంచెం. నెక్స్ట్ కొంచెం పిండి పెట్టుకోవాలండి థిక్గా ఉండడానికి. కొద్దిగా చిక్కబడ్డానికి పిండి కలుపుకోవాలా? సో అదే ఆ బియ్య పిండి వాడేసుకోవచ్చా మనం? ఆ పిండిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్ గా పెట్టుకుంటే కొంచెం థిక్గా ఉంటుంది. ఓకే ఓకే, నైస్. మామూలుగా పల్చగా ఇది ఉంది. పల్చగా ఉంది, కొంచెం స్పూన్కి రావడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఓకే రోహిణి గారు, సరిపోతుందా అండి? సరిపోతుంది. అయిపోయిందండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న ఈ కోకోనట్ పీసెస్, ఈ కాజును వేసేద్దాం. రెడీ అయిపోయిందండి. తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు. ప్లేట్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు.
పాయసం రెడీ అయింది. జంతికల పాయసం రెడీ అయిపోయింది. జంతికల పాయసం రెడీ అయింది. ఓకే, సో వేడివేడిగా జంతికల పాయసం రెడీ అయిపోయింది. ఇది మన గెస్ట్ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జంతికల పాయసం తయారు చేసే విధానం. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు నేతిలో వేయించుకోవాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. ఒక బౌల్లో బియ్య పిండి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల గొట్టంలో వేసి మరుగుతున్న పాలల్లో జంతికల్లా ఒత్తుకొని ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బియ్య పిండిలో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి చిక్కబడినివ్వాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జంతికల పాయసం రెడీ.